హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ తెలుగు చలనచిత్ర రంగాన తిరుగులేని దర్శకుడిగా పేరు పొందిన ఎస్ రాజమౌళి ఎప్పుడూ భావోద్వేగాలను బహిరంగంగా ప్రదర్శించరు. అలాంటి జక్కన్న కన్నీళ్లు పెట్టుకున్న ఒక అరుదైన సందర్భం ఉంది. తన అన్న ప్రఖ్యాత సంగీత దర్శకుడు కీరవాణి చేసిన పనికి ఆయన ఎందుకు ఏడ్చారో తెలుసా? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని దర్శకుడు ఎస్ రాజమౌళి. టాలీవుడ్ స్థాయిని బాలీవుడ్ బార్డర్ దాటించి హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన దర్శకుడు జక్కన్న. స్టార్ హీరోలతో మాత్రమే కాదు, చిన్న హీరోలతో కూడా సక్సెస్ఫుల్ సినిమాలు చేయగలడు అని నిరూపించిన రాజమౌళి. ఆర్ఆర్ఆర్తో తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ను కూడా సాధించి చూపించారు. తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి చూడటానికి మాత్రం చాలా సింపుల్గా కనిపిస్తారు. ఎవరితో అయినా సరే హుందాగా నడుచుకుంటారు. వేల కోట్ల ప్రాజెక్ట్స్ను డీల్ చేస్తున్న వ్యక్తిగా చాలా గుండెధైర్యం ఉంటుంది రాజమౌళికి. ఎప్పుడూ ఆయన ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఎమోషనల్గా ఎప్పుడూ లూజ్ అవ్వరు జక్కన్న. అటువంటి వ్యక్తి కన్నీళ్లు పెట్టిన సందర్భం ఉంటుంది అంటే మీరు నమ్ముతారా? అది కూడా జక్కన్న ఎంతగానో ప్రేమించి, అభిమానించి, గౌరవించే తన అన్న కీరవాణి వల్ల ఆయన ఏడ్చారంటే నమ్మేవిధంగా ఉందా? కానీ అది నిజం. కీరవాణి చేసిన ఓ పని రాజమౌళి చేత కన్నీళ్లు పెట్టించింది. రాజమౌళి ఇన్ని విజయాలు సాధించారంటే ఆయన వెనకాలు చాలామంది కృషి ఉంది. మరీ ముఖ్యంగా జక్కన్న సక్సెస్ వెనుక నిలిచిన స్థిరమైన సంగీత శక్తి ఎం కీరవాణి. రాజమౌళి ప్రతి సినిమాకు ఆయన అన్న కీరవాణి మాత్రమే మ్యూజిక్ ఇస్తారు. జక్కన్న మనసు తెలుసుకుని ఆయనకు తగ్గట్టుగా ట్యూన్స్ ఇవ్వడం కీరవాణికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలన్నింటికి కీరవాణి మాత్రమే మ్యూజిక్ చేస్తూ వచ్చారు. అయితే ఒక సందర్భంలో మాత్రం కీరవాణి మ్యూజిక్ నుంచి రిటైర్ అవుదామని అనుకున్నారు. అది ఎప్పుడో కాదు, బాహుబలి సిరీస్ సినిమాల తరువాత కీరవాణి ఫీల్డ్ నుంచి తప్పుకోవాలి అనుకున్నారు. ఈ విషయానికి రాజమౌళిని ఎంతో బాధపెట్టింది. అంతేకాదు, బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కీరవాణి తన రిటైర్మెంట్ గురించి ప్రకటన కూడా చేశారు. అప్పుడు జరిగిన ఓ ఎమోషనల్ సీన్ తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ రోజున కీరవాణి ఈ సినిమా తరువాత సంగీతానికి వీడ్కోలు చెబుతున్నట్టు ప్రకటించారు. ఇది నా చివరి సినిమా అని ఆయన అనడంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. అప్పుడే కీరవాణి తన తమ్ముడు రాజమౌళి గురించి ఓ పాట కంపోజ్ చేసి ఎమోషనల్గా పాడారు. కీరవాణి తన పాటలో రాజమౌళిపై ప్రశంసలు గుప్పించగా రాజమౌళి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. స్టూడెంట్ నెం. 1 నుంచి ఇప్పటి వరకు తన ప్రతి సినిమాకు కీరవాణినే సంగీత దర్శకుడిగా ఎంచుకుంటూ వచ్చారు రాజమౌళి. ఇది కీరవాణిపై ఆయన నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది. కీరవాణి రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించిన తర్వాత రాజమౌళి బాగా ఎమోషనల్ అయ్యారు. ఆయన ముఖంలో ఆ బాధ స్పష్టంగా కనిపించింది. ఇన్నేళ్లు కలిసి పనిచేశాం, ఇకమీదట సినిమాలు చేయకపోతే ఎలా అని రాజమౌళి చాలా బాధపడ్డారు. కానీ ఆ తరువాత ఏం జరిగింది ఏంటో తెలియదు. కానీ కొద్ది రోజుల తర్వాత కీరవాణి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కీరవాణి అలా తన నిర్ణయం వెనక్కి తీసుకోవడం వల్లేకు ఆస్కార్ తీసుకురాగలిగారు. బాహుబలి తరువాత ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి స్వయంగా కీరవాణిని రిక్వెస్ట్ చేశారట. ఆర్ఆర్ఆర్కు కూడా మ్యూజిక్ చేయాలని అడిగారట. ఇకలో కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో టాలీవుడ్ జెండా హాలీవుడ్ వేదికగా ఆస్కార్లో ఎగిరిగింది. తెలుగు సినిమా సత్తా ఏంటో అందరికీ అర్థమయింది. ఇలా కీరవాణి చేసిన పనికి రాజమౌళి మొదటిసారి ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో హాలీవుడ్ రేంజ్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు రాజమౌళి. ఈసారి భారీ ప్లానింగ్లో ఉన్నాడు జక్కన్న. బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కీరవాణి తన రిటైర్మెంట్ ప్రకటించి రాజమౌళిపై ఓ పాట పాడటం జక్కన్నను భావోద్వేగానికి గురిచేసింది. ఇది వారిద్దరి బంధానికి, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమకు నిదర్శనం.